హాయ్ ఫ్రెండ్స్, మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. మమ్మీ స్టైల్ మసాలా వంకాయ మసాలా కర్రీ చూపిస్తా ఫ్రెండ్స్. స్పూనెడు మెంతులు, స్పూనెడున్నర జీలకర్ర, ఒక 2 స్పూన్ల ధనియా వేయించుకోవాలి. కొన్ని పల్లీలు, నువ్వులు ఇవి మంచిగా వేయించాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా వేయించుకోవాలి. కొన్ని ఎల్లిపాయలు మంచిగా వేయించుకోవాలి. ఇందులో కొంచెం సాజీరా కూడా వేయాలి. ఇప్పుడు ఈ 3 గ్రైండ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇందాక ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టుకున్న దాంట్లోనే కొబ్బరి పొడి 1 స్పూనెడు ఆల్రెడీ నేను వేసాను. 1 స్పూనెడున్నర కారం, 1 స్పూనెడు ఉప్పు. అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. బ్రింజాల్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా స్టఫ్ చేసేసుకోవాలి. ఇలా అన్నిటికీ స్టఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర, సాజీరా, మెంతులు, బగారాకు, పువ్వు ఇవన్నీ ఇప్పుడు ఆయిల్లో వేసేసేయాలి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, అలాగే వంకాయలు కూడా వేసేయాలి. ఇప్పుడు వంకాయలు మగ్గినాక మిగిలిపోయిన పేస్ట్ అట్లని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మగ్గించుకోవాలి. ఇలాంటి నూనె అంతా పైనకి వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు కొంచెం లైట్ కొత్తిమీర గార్నిషింగ్ చేసేసుకొని అంతే, వేడి వేడి గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Subscribe for more videos.